హలో ఎవ్రీవన్. ఈరోజు వచ్చిన ద హిందూలో ఇంపార్టెంట్ టాపిక్స్. ఫస్ట్ అండి, నీట్ ఎగ్జామ్స్. నీట్ కేసు గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. స్కామ్ జరిగింది ఎగ్జామ్ రిలేటెడ్. సో ఒక్కసారి చూసుకోండి. మనకిప్పుడు మినిస్టర్ ఎవరున్నారు? ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర. ఇప్పుడు ఆయనని రిమూవ్ చేయాలి అని కూడా పిటిషన్ వేస్తున్నారు. బికాజ్ హీజ్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాబట్టి. అండ్ నీట్కి సంబంధించి ఒక స్పెషల్ కమిటీ కూడా ఫామ్ చేశారు. వాట్ ఈస్ దట్ చూసుకోండి. సో ఎప్పుడైనా గవర్నమెంట్ గురించి కోట్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ ఎగ్జామ్లో ప్రాపర్ ఫంక్షనింగ్ లేదు అంటే ఇలాంటి స్కామ్స్ చెప్పినప్పుడు ఇట్ విల్ బి వాల్యూ యాడెడ్ టాపిక్ లాగా. గవర్నమెంట్ విల్ వర్క్ ఫర్ కన్సెన్సస్ ఇన్ పార్లమెంట్. మోడీ రీసెంట్గా 18th లోక్సభ ఫామ్ అయింది కాబట్టి, అండ్ ప్లస్ వాళ్ళకి లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకటి నుంచి ఏం జరిగినా కన్సెన్సస్ వేలోనే వెళ్తాము అని. అవి ఆల్రెడీ అంతా చదివేశాను. బట్ ఇఫ్ పాసిబుల్ మెయిన్ హెడ్డింగ్స్ అండి ఇవన్నీ. అండ్ రోహిత్ శర్మ, మనం ఇప్పుడు సెమీఫైనల్స్లో ఎంటర్ అయ్యాం. సో T20 వరల్డ్ కప్ మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటి అంటే ఆస్ట్రేలియా అవుట్ ఆఫ్ ద మ్యాచ్. కేరళ హౌస్ పాసెస్. ఇది ఇంపార్టెంట్ అండి. కేరళ మనం యాక్చువల్లీ ఇప్పుడు ప్రతి ఒక్క స్టేట్ని కేరళ, తెలంగాణ, తమిళనాడు అని పిలుస్తున్నాం కదా. కేరళ వాంట్ టు చేంజ్ దేర్ నేమ్స్. కేరళం అని పెట్టాలి అని అనుకుంటున్నారు. సో జస్ట్ అదేం మనం అనుకున్నంత మాత్రం అయిపోదు. స్టేట్ అసెంబ్లీ వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేయాలి. రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత సెంటర్ ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఒరిస్సా, ఇప్పుడు ఒడిస్సా. సో ఇలా చేంజ్ అవ్వడం వల్ల ఫస్ట్ షెడ్యూల్ చేంజ్ అవుతుంది. అండ్ నంబర్ ఎక్కడెక్కడ కేరళ 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 అని మెన్షన్ చేశారు, ప్రతి ఒక్కటి చేంజ్ అవుతుంది. ఆల్రెడీ వీళ్ళు 2022లో రెజల్యూషన్ పాస్ చేశారు. సెంటర్ డిడ్ నాట్ యాక్సెప్ట్. సో ఒకసారి చూసుకోండి. కేరళం ఫస్ట్ షెడ్యూల్ చేంజ్ చేయాలి వస్తుంది. ఆర్టికల్ 3 హ్యాస్ ది పవర్ టు చేంజ్ ది నేమ్స్ ఆఫ్ ది స్టేట్. కేరళం అని చేంజ్ చేయాలని అనుకుంటున్నారు. అండ్ రామ్ మందిర్ మనకు తెలుసు, రీసెంట్గా ఇనాగ్రేట్ అయ్యింది. అయోధ్య, అక్కడ సమ్ సీపేజ్ లీకేజెస్ ఉన్నాయి అని న్యూస్. అండ్ నెక్స్ట్ మమతా బెనర్జీ. మనకి రీసెంట్గా న్యూస్ ఏంటి? మోడీని కలవడానికి షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. ఎస్ రైట్, ఆమె మీట్ అయ్యింది, వెళ్ళిపోయారు. బట్ మనకు మెయిన్ ఏంటి? బంగ్లాదేశ్కి బార్డరింగ్ స్టేట్ ఏంటి? వెస్ట్ బెంగాల్. అండ్ వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ హ్యాజ్ ఎ ట్రీటీ. వాట్ ఈస్ దట్? తీస్తా వాటర్ ట్రీటీ, గంగా వాటర్ ట్రీటీ. దాని గురించి డిస్కస్ చేసినారు. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు? సీఎం అయినా నేను, వెస్ట్ బెంగాల్కి సీఎం. జస్ట్ మీరు మాట్లాడుకుంటే ఎలా సరిపోతుంది అని షీ హ్యాస్ రైజ్డ్ ఏ క్వశ్చన్. ఎందుకు? బీజేపీ వాళ్ళకి నచ్చదు. మోడీ గారు ఈమెకు ఫుల్ అగెయిన్స్ట్ బీజేపీ. బికాజ్ షీ ఈజ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీ, బీజేపీ ఈజ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీ. సో మీరు ఎలా చేస్తారు? టీస్టా వాటర్ ట్రీటీ దాని గురించి అసలు డిస్కస్ చేయకుండా, డిస్కస్ చేయాలి అని అనుకున్నాం కదా. సో వాట్ ఐ థింక్ ఇస్ బీజేపీ ఈజ్ డూయింగ్ రాంగ్ ఇన్ దిస్. ఇలా చేయకూడదండి. హౌఎవర్ ఎంత మనం వేరే పార్టీ అయినా, వెన్ ఇట్ కమ్స్ టు నేషనల్ సెక్యూరిటీ, డిప్లొమసీ ఇన్వాల్వ్ చేయాలి. కుకీ జో మణిపూర్ ఇష్యూ సమ్ 1.5 year నుంచి రోజు న్యూస్లో ఉన్నది. సో కుకీ జో బిలాంగ్స్ టు విచ్ గ్రూప్ అని అడుగుతారు. మణిపూరా, బంగ్లాదేశా, ఈవెన్ రోహింగ్యాస్ కూడా బంగ్లాదేశా, మయన్మారా. సో ఇలా ఎథ్నిక్ గ్రూప్స్ వచ్చినప్పుడు మెన్షన్ చేసినప్పుడు ప్లీజ్ లుక్ ఆఫ్టర్. మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్లో చాలాసార్లు అడిగాను. కుకీ జో కమ్యూనిటీ బిలాంగ్స్ టు మణిపూర్, నాగాల్యాండ్, సరౌండింగ్ ఏరియాస్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు. వీళ్ళేంటి మణిపూర్ వాళ్ళు మాకు యూనియన్ టెరిటరీ చేసేయండి మా స్టేట్ని, అప్పుడన్నా ఈ క్లాషెస్ తగ్గిపోతాయి. యూనియన్ టెరిటరీ చేస్తే సెంటర్ వచ్చి ఇన్వాల్వ్ అవుతుంది. సెంటర్ ఇన్వాల్వ్ అయిన తర్వాత సమ్ కంట్రోల్లో ఉంటుంది మొత్తం అని. సో ఆర్టికల్ 239A మెన్షన్స్ అబౌట్ యూనియన్ టెరిటరీ. సో దే ఆర్ గెట్టింగ్ ప్రొటెస్ట్. మా ఈ క్లాషెస్ వల్ల నంబర్ ఆఫ్ పీపుల్ చనిపోతున్నారు. ఆర్టికల్ 239A, రిమెంబర్ దిస్. ప్రిలిమ్స్కి యూస్ఫుల్, మెయిన్స్కి యూస్ఫుల్. నీట్ స్టూడెంట్స్ వాళ్ళు పార్లమెంట్కి ఎంటర్ అవ్వాలనుకుంటే పోలీస్ స్టాప్ చేశారంట. అండ్ ఎల్పిజి లీక్, దీస్ ఆర్ మైనర్ ఇష్యూస్ బట్ లుక్ ఆఫ్టర్. సుప్రీంకోర్టు ఇప్పుడు చాలామంది డెవలప్మెంట్ కోసం ట్రీస్ని కట్ చేస్తున్నారు. సో రిడ్జెస్లో దీంట్లో కట్టింగ్ అండర్ గోయింగ్ వర్క్. సో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది అలా చేయకూడదు అని.
because we are compromising development with environment. Assembly resolution soon for center to do caste census. స్టాలిన్ ఏంటి, వాళ్ళు అక్కడున్న కమ్యూనిటీస్, మెయిన్ కమ్యూనిటీ ఏంటి, వన్నీయార్స్. ఈ కమ్యూనిటీస్కి కోటాస్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. బట్ వాట్స్ ద ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకు అసలు ఎంత పాపులేషన్ ఉన్నారు. బికాజ్ మనకు లాస్ట్ సెన్సర్ 2011లో జరిగింది. తర్వాత ఇప్పుడు 2021లో బికాజ్ ఆఫ్ పాండమిక్. నేను ఆల్రెడీ, మనం డైలీ న్యూస్ పేపర్ చదివితే క్లీన్గా అర్థమవుతుందండి. నేను ఆల్రెడీ ఇలా బేసిక్గా డిస్కస్ చేశాను. మొన్న కూడా సెన్సస్ గురించి వచ్చింది. ఇప్పుడు మీరు సెన్సస్ కండక్ట్ చేస్తే మేము ఏ కమ్యూనిటీకి ఎలా ప్రొటెక్షన్ ఇవ్వాలో, ఏ పాలసీస్ ఫ్రేమ్ చేయాలో చేస్తాము, ప్లీజ్ చెయ్యండి అని అనుకుంటున్నారు. రెజల్యూషన్ పాస్ చేస్తున్నారు. బీహార్ క్యాస్ట్ సెన్సస్ కండక్ట్ చేస్తే క్యాన్సిల్ చేసింది సుప్రీంకోర్టు. బికాస్ స్టేట్స్ డోంట్ హ్యావ్ రైట్ టు కండక్ట్ ఇలాంటి సెన్సెస్, దట్ టు క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ అని స్క్రాప్ చేసింది. ఇప్పుడు తమిళనాడు వాళ్ళు ఏమంటున్నారు, మేము కూడా రీసెంట్గానే ఇప్పుడు బీజేపీతో కలిసినాం కాబట్టి యాజ్ ఎ ఫ్రెండ్లీ అలయన్స్ లాగా, సో ఇప్పుడు మా మాట ఒప్పుకుంటుంది అని ఒక రెజల్యూషన్ పాస్ చేస్తున్నారు. ఎవరు, స్టాలిన్ గారు పాస్ చేస్తున్నారు. అండ్ ఇది హ్యూజ్ ట్రాజెడీ. దీని గురించి కూడా చెప్పాను నిన్న. ఇథనాల్, లిక్కర్ అంటే ఏంటి, లిక్కర్ స్కామ్స్, దానివల్ల ఎంతోమంది చనిపోయారండి, 58 మెంబర్స్. ఒక్కరోజు ఊహించుకోండి, మీకు తెలిసిన వాళ్ళే అని సడన్గా 60 to 70 మెంబర్స్ చనిపోతే బికాజ్ ఆఫ్ లిక్కర్. సో ఆ లిక్కర్ స్కామ్, ఇది హ్యూజ్ ట్రాజెడీ. అండ్ ఫేమస్ కల్లకుర్చి అండి. అసలు కావాలని ఇంకా ఎట్లా జనాలు అవుట్ ఆఫ్ గ్రీడీ, కరప్షన్ కోసం మనీ ఎక్కువ తినలే, ఎలాంటి ఆల్కహాల్ అయినా తాగుబోతులే, తాగేస్తారులే. తాగడానికి కూడా కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి, ఎలాంటి ఆల్కహాల్ తాగాలి అది ఇదని, ఇల్లీగల్ అలాంటివి అమ్మకూడదని. కానీ వీళ్ళేంటి మనీ కోసం అమ్మారు. సో 1 నైట్కి 60 to 70 మెంబర్స్ చనిపోయారు. అదొక ట్రాజెడీ. దాని గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మిథనాల్ అంటే ఏంటి, ఇథనాల్ అంటే ఏంటి, స్పూరియస్ లిక్కర్ అంటే ఏంటి అని. అండ్ ఈ ఇన్సిడెంట్ ఆల్రెడీ ముంబైలో కూడా జరిగింది. ఇప్పుడు వాళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారు. బట్ ఎంత అరెస్ట్ చేసినా వీ లాస్ట్ 60 people. సో సర్వేలెన్స్ ఎలా ఉండాలి, దీంట్లో పాజిటివ్స్, నెగిటివ్స్ ఏంటి, సర్వేలెన్స్ సరిగ్గా లేదు, ఇలా ఇన్ఫార్మల్ ట్రేడ్స్ ఇంకా జరుగుతున్నాయి లిక్కర్. అండ్ ఈవెన్ రిపోర్ట్ చేసే వాళ్ళు కూడా తాగుబోతులు ఇంకా దొరికితే చాలు అని, అది ప్యూరా అన్ప్యూరా చూసుకోరు. ఫ్యామిలీ బర్డెన్, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యే పిల్లలు అనాథలు అయిపోతారు వాళ్ళ. దిస్ ఆల్సో ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. ముంబై అసెంబ్లీ పుల్స్, రీసెంట్గా ముంబై వాళ్ళు కాంగ్రెస్ కొత్తగా అసెంబ్లీ పుల్స్ కండక్ట్ చేయాలి. బికాజ్ షీ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ గుడ్. 1 year అవుతుంది ఎంపీ లాగా సెలెక్ట్ అయ్యి, బట్ హర్ పర్ఫార్మెన్స్ ఈస్ నాట్ గుడ్. సో యూ వాంట్ టు కండక్ట్ బై ఎలక్షన్స్. సో బై ఎలక్షన్స్ అంటే ఏంటి ఒకసారి చూసుకోండి. బై పోల్స్ అన్నా, బై ఎలక్షన్స్ అన్నా అంటే యాక్చువల్ ప్రతి ఒక్క టర్మ్ 5 years. బట్ వాళ్ళు సరిగ్గా చెయ్యకపోతే ఎవరికి పవర్ లేదు తీసేయడానికి. దర్ హ్యాస్ సమ్ ప్రాసెస్. ఎలా స్పీకర్కి రెజల్యూషన్ పాస్ చేసి, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఓట్ చేసి, తర్వాత ఆమెని యాంటీ డిఫెక్షన్ లా కిందనో ఏదో ఒక దాని కింద తీసేసిన తర్వాత బై ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో ముంబైలో అలా. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, ఇలా ఏజెన్సీస్ వచ్చినప్పుడు స్పెషల్ ఏజెన్సీస్ చూసుకోండి. సిబిఐ అంటే ఏంటి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అంటే ఏంటి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటే ఏంటి, క్రైమ్ ఇన్వెస్టిగేట్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి. ఇవి జస్ట్ మన పోలీస్ లాగా కాదండి, చూసుకోండి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ హ్యాస్ ఎ స్పెసిఫిక్. సిబిఐ ఎప్పుడు ఎంటర్ అవుతుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఎప్పుడు ఎంటర్ అవుతుంది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎప్పుడు వేస్తారు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎందుకు వచ్చింది. ఇప్పుడు ఒక ప్రాబ్లం జరిగిందనుకో, రోహింగ్యాస్ బంగ్లాదేశ్లో వెస్ట్ బెంగాల్లో ఎంటర్ అయినారు. అక్కడ లోకల్ పోలీసులు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎంటర్ అవుతుంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎందుకు పవర్లోకి వచ్చింది, అసలు వాళ్ళ పవర్స్ ఏంటి, అలా మీ మైండ్లో అనలిటికల్గా ట్రైన్ చేయండి. సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. సో రోహింగ్యా ముస్లిమ్స్ ఎక్కడోళ్ళు, బంగ్లాదేశ్. సో దిస్ మైట్ బి ఎ ప్రిలిమ్స్ క్వశ్చన్. నెక్స్ట్ టాపిక్ సెక్షువల్ అబ్యూజెస్. మనకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను. సిఐడి అంటే ఏంటి, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. ఆ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఏంటి అని ఒకసారి చూసుకోండి. అండ్ మన నారా లోకేష్ గారు రీసెంట్గా డిఎస్సి, మెగా డిఎస్సి అని ఆల్రెడీ వినే ఉంటారు. దాన్ని, ఆ ఫైల్ని క్యాబినెట్ సెక్రటరీకి పంపించారంట. సో ఇంకా అప్రూవల్ వచ్చేస్తుంది. సో బీ ప్రిపేర్డ్. టీచర్స్, కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇక్కడ చిన్నగా ఉన్నాయి. ఓన్లీ ఎడిటోరియల్స్ గురించి చదివితే చాలామంది ఎడిటోరియల్స్ చదివి వదిలేస్తారు, మిగతా పేపర్ని కాన్సన్ట్రేట్ చేయరు.
బట్ ఈ మధ్య ఎడిటోరియల్ కంటే అవుట్ సైడ్ ఆఫ్ ద ఎడిటోరియల్ క్వశ్చన్సే ఎక్కువ వస్తున్నాయి. కాఫీ బోర్డ్ ఎక్కడుంది, టీ బోర్డ్ ఎక్కడుంది, రబ్బర్ బోర్డ్ ఎక్కడుంది, అలా ప్రతి ఒక్క బోర్డ్ గురించి తెలుసుకోండి. వాట్ ఈజ్ ద ఎసెన్స్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండి. మనం కాఫీలో కానీ, టీలో కానీ, రైస్లో కానీ, రబ్బర్లో కానీ టాప్ 10లో ఉంటాం. సో వాటి గురించి మనం తెలుసుకోవాలి. బికాజ్ దోస్ ఆర్ ఇండియాస్ ప్రైడ్. ఈ వరల్డ్ కంట్రీస్ మన గురించి ఎందుకు మాట్లాడుకుంటారు? బికాస్ ఆఫ్ ద మెటీరియల్, టెక్స్ట్, వూల్ వి ప్రొడ్యూస్, ద మిల్క్ వి గెట్, ఎవ్రీథింగ్. సో అలా టాప్ 10 ఉండే వాటి గురించి ఆ బోర్డ్ మెంబర్స్ ఏంటి, ఎంతమంది ఉంటారు, వాళ్ళ ఫంక్షనింగ్ ఏంటి, అలా తెలుసుకోవాలి. అండ్ వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి ఒకసారి కమెంట్. పాక్సో యాక్ట్ అంటే ఏంటండి? చైల్డ్ని సెక్షువల్ హరాస్మెంట్ చేయడం. మైనర్ ఎవరు? లెస్ దాన్ 18 years. చైల్డ్ ఈస్ లెస్ దాన్ 12 years. సో డిఫరెన్స్ చూసుకోండి. ఈ మధ్య డిఫరెన్స్ బెయిల్ మీద డిఫరెన్సెస్. యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటి, నార్మల్ బెయిల్ అంటే ఏంటి, ఇంటరిమ్ బెయిల్ అంటే ఏంటి, సో మైనర్కి చైల్డ్కి డిఫరెన్స్ ఏంటి. సో ప్లీజ్ లుక్ ఆఫ్టర్. జస్ట్ ఆ మైనర్ అంటే 18 years, 15 years కిందకు వచ్చే వాళ్ళని చైల్డ్ అంటారు. 12 years అంటే ఏంటి? సో దెర్ ఈజ్ ఏ క్లియర్ కట్ డెఫినేషన్. ఈ పాక్సో యాక్ట్లో ఏం చేస్తున్నారంటే యాక్చువల్ మైనర్ చైల్డ్ని రేప్ చేయడం. రేప్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ చేయడం, ఈవెన్ ఫిజికల్గా టచ్ చేయడం ఈజ్ ఆల్సో ఏ రేప్. ఈవెన్ ఏమన్నా బ్యాడ్ వీడియోస్ చూపించడం కూడా ఇట్ విల్ కమ్ అండర్ డెఫినేషన్ ఆఫ్ రేప్. సో ఒకసారి రేప్ డెఫినేషన్ క్లియర్గా చూడండి. నంబర్ ఆఫ్ కేసెస్ వచ్చాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మైనర్ చైల్డ్కి సమ్ సెక్షువల్ హరాస్మెంట్ ఏమైనా జరిగినా కాంప్రమైజ్కి వెళ్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ హ్యాపెన్ బిట్వీన్ ఏ చైల్డ్ అండ్ సమ్ స్టూడెంట్ టీచర్ అనుకోండి. ఆ టీచర్ ఏంటి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి వాళ్ళు రిపోర్ట్ చేసేసినారు. పేరెంట్స్ రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చి మేడం ఇంకోసారి చెయ్యము, కావాలంటే నేను తప్పు చేసినాను కాబట్టి 5 లక్షలు ఇస్తాను అని. సో కాంప్రమైజ్కి వెళ్తున్నారు. బట్ హైకోర్టు ఏమంటుంది, యాక్చువల్లీ ఇలా సివిల్ కేసెస్కి కాంప్రమైజ్ ఉంటుంది కానీ క్రిమినల్ కేసెస్కి కాంప్రమైజ్ ఉండదు. బికాజ్ సివిల్ అనేది ఇద్దరు పర్సన్స్ మధ్యలో జరిగేది. ప్రాపర్టీ కానీ సమ్ థింగ్స్, మ్యారేజ్ కానీ అవన్నీ కాంప్రమైజ్ అవుతాయి. అదే క్రిమినల్ కేసెస్ ఒకరిని మర్డర్ చేసేసి నేను 5 లక్షలు ఇస్తాను ఒప్పుకో, ఒకరిని రేప్ చేసేసి నేను 10 లక్షలు ఇస్తాను సైలెంట్ అయిపో, ఇలాంటివి ఒకవేళ కోర్ట్స్ యాక్సెప్ట్ చేస్తే ఫ్యూచర్లో అందరూ తప్పు చేసేసి మనీ ఇచ్చి కాంప్రమైజ్ చేయడం, లేకపోతే బెదిరించి కేసు విత్డ్రాల్ చేసుకోవడం అలా చేస్తున్నారు. సో ఈ కేసు అదే అండి. కేరళలో రీసెంట్గా ఒక డ్యాన్స్ టీచర్ ఒక చైల్డ్ని హెరాస్మెంట్ చేయడం వల్ల వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తే తర్వాత కాంప్రమైజ్ అయ్యి కేసు విత్డ్రాల్ చేసేసుకోవాలని అనుకున్నారు. బట్ కోర్ట్ డిడ్ నాట్ యాక్సెప్ట్. మేమైతే ఈ కేసు మేము ఖచ్చితంగా ఇవ్వాలి. బికాజ్ నెగిటివ్ రిపర్కేషన్, ఇలాంటి వల్ల నెగిటివ్ రిపర్కేషన్ ఎవరికి ఉంటుంది? సొసైటీకి ఉంటుంది. బికాజ్ సొసైటీ విల్ గెట్ ఎఫెక్టెడ్. ఇంకా ఇంక్రీజ్ అయిపోతే కాంప్రమైజ్ అయిపోతుంటే సో హీనియస్ క్రైమ్స్కి దెర్ విల్ బి నెవర్ అఫెన్స్కి ఉండదు అని చెప్తున్నారు. ఎలిఫెంట్ రైట్స్, ఎలిఫెంట్ స్కూల్లో వచ్చిందంట. సో ఇదేం ఎగ్జాంపుల్ అంటే మ్యాన్ అండ్ అనిమల్ కాన్ఫ్లిక్ట్. నెక్స్ట్, ఫారెస్ట్ టీమ్ క్యాప్చర్స్ 10 years old టైగర్. సో టైగర్ ఇన్ వైనాడ్, ఇది కూడా అంతే అండి. సేమ్ మ్యాన్ అండ్ అనిమల్ కాన్ఫ్లిక్ట్. డొమెస్టిక్ ఏరియాస్లో, టౌన్స్లో టైగర్స్ ఎంటర్ అయిపోయి చిన్న చిన్న గోట్స్ని, పిగ్స్ని, డాగ్స్ని తినేస్తున్నాయి. మ్యాన్ అండ్ అనిమల్ కాన్ఫ్లిక్ట్. మధ్యలో మనుషులను వచ్చినా వాళ్ళని కూడా చంపేస్తున్నాయి. అండ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. శ్రీనగర్ వరల్డ్స్ క్రాఫ్ట్ సిటీ. వరల్డ్లోనే ఇది ఒక్కటే అని కాదు, నెంబర్ ఆఫ్ క్రాఫ్ట్ సిటీస్. ఇండియాలో ఏది అంటే శ్రీనగర్. మొన్న కోజికోడ్ ఇన్ కేరళ హ్యాజ్ ఎ లిటరేచర్ వరల్డ్స్ లిటరసీ స్టేట్. ఏది అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ లిటరసీ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ కోజికోడ్. అలాగే శ్రీనగర్ వరల్డ్స్ క్రాఫ్ట్ సిటీ ప్రమోటెడ్. దీనివల్ల ఇంటర్నేషనల్ ట్రేడ్ పెరగచ్చు అని అనుకుంటున్నారు. ద కోర్ట్ స్పెల్స్ ద వే ఇన్ హిమాలయన్ డెవలప్మెంట్. కోర్ట్స్ వరి అయిపోతున్నాయి. హిమాలయాన్ని అదొక ఎక్కువ ఫ్రెజైల్ ఏరియా, అంటే చాలా యూస్ఫుల్, చాలా ప్రొటెక్ట్ చేయాల్సిన ఏరియా. బికాజ్ అక్కడ నుంచే మన ఇండియా కూల్ విండ్స్ రాకుండా కాపాడుతుంది. మాన్సూన్స్కి కారణం, ఫ్రెష్ వాటర్కి కారణం, ఎలక్ట్రిసిటీకి కారణం. సో ఫర్టైల్ ల్యాండ్ నార్థరన్ స్టేట్స్లో, ఫర్టైల్ నార్థరన్ హిమాలయస్, నార్థరన్ ప్లెయిన్స్ ఫామ్ అవ్వడానికి కారణాలన్నీ హిమాలయస్ వల్లే.
అలాంటి హిమాలయస్ని ఇప్పుడు ఫర్ డెవలప్మెంట్ పర్పస్ ఫోర్ లేన్ రోడ్స్ అని వేస్తున్నారంట. రిడ్జెస్లో ట్రీస్ అన్నీ కట్ చేస్తున్నారంట. బికాస్ ఫర్ డెవలప్మెంట్ పర్పస్ ఏదో ఇంకా హైడ్రలాజికల్వి ఇంకా ఎలక్ట్రిసిటీ డిమాండ్స్ పెరిగినాయని. సో ఇట్ షుడ్ బి స్టాప్డ్. న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ తెలుసుకోవాలి అని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఒకసారి చూసుకోండి. ఇది మణిపూర్. మాకు స్టేటస్కో ఎప్పుడు ముందు ఎలా ఉన్నామో అలాంటి స్టేటస్కో కావాలి, ప్లీజ్ మమ్మల్ని యూనియన్ టెరిటరీ చెయ్యండి అని. ఇది కూడా ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసాం. వితౌట్ కన్సల్టేషన్ అండమాన్ అండ్ నికోబార్ ఈ డెవలప్మెంట్ అని ఎన్విరాన్మెంట్ని డిగ్రేడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ అండ్ నికోబార్లో 72,000 crores వేసి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారంట. ఓకే, మీరు చేసుకోండి, కానీ అదేమన్నా బ్యారెన్ ల్యాండా? కాదు. అండమాన్ అండ్ నికోబార్ అంటేనే 8 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫారెస్ట్లు దొరికిన ప్లేస్ ఏది ఇండియాలో అంటే ఆల్ టైప్ ఆఫ్ ఫారెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, డెసిడియస్ ఫారెస్ట్, ట్రాపికల్ ఫారెస్ట్, సెమీ ఫారెస్ట్, డ్రై డెసిడియస్ ఫారెస్ట్, అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఒక్కొక్క స్టేట్లో ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్లో మనం మేబీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్లు చూస్తాం, తెలంగాణలో డ్రై డెసిడియస్ ఫారెస్ట్ చూస్తాం అలా. కానీ అండమాన్ అండ్ నికోబార్లో ఆల్ టైప్ ఆఫ్ ఫారెస్ట్లు ఉంటాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రెజైల్ ఎకోసిస్టమ్ ఉండే ఏరియా అది. కానీ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఇప్పుడు కూల్ చేయాలి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేయాలి అని అంటున్నారు. అది రైటా రాంగా? యూ షుడ్ కన్సల్ట్. బికాజ్ ట్రైబల్ కూడా అక్కడ రిసైడ్ అయ్యే వాళ్ళంతా ట్రైబల్ పీపుల్స్. అండ్ ద ట్రైబల్ మినిస్టర్ జువాల్ ఓరం యాక్సెప్ట్ చేశాడు. బట్ దెర్ ఆర్ చాలామంది డిడ్ నాట్ లైక్ ఇట్. హ్యూమన్ డిగ్నిటీ వర్సెస్ రిలీజియస్ ప్రాక్టీసెస్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ టాపిక్. విల్ డిస్కస్ ఇట్ ఇన్ లేటర్ బికాజ్ రేపు కూడా వస్తుంది. వాస్ రామ్ మందిర్ ఏ ఓటింగ్ ఇష్యూ ఇన్ 2024 లోక్సభ పోల్స్? రామ్ మందిర్ ఇష్యూ అండి. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే మోడీ గారు రామ్ మందిర్ కన్స్ట్రక్షన్ చేసిండేది ఎందుకంటే హిందూస్ దగ్గర నుంచి ఓట్ తీసుకోవడానిక అని ఇండైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నారు. మైట్ బి ఆర్ మైట్ నాట్ బి. అందుకే వాస్ ద రామ్ మందిర్ ఏ ఓటింగ్ ఇష్యూ ఇన్ ది 2024 లోక్సభ ఎలక్షన్స్? వాట్ ఆర్ యువర్ కమెంట్స్? వీళ్ళు ఇలా మ్యాప్ వేసి చూపించారు కన్స్ట్రక్షన్ ఆఫ్ రామ్ మందిర్ లైక్డ్ బై గవర్నమెంట్. కానీ వీళ్ళు ఏమేమి చేయలేదు, ఇన్ఫ్లేషన్ చేశారు, అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ కూడా ఇంక్రీజ్ అయ్యింది అని. ద నీతి ఆయోగ్ ప్రాజెక్ట్స్ గ్రేట్ నికోబార్ చెప్పాను కదండి, 72,000 crores చేసి డెవలప్ చేయాలనుకుంటున్నారు. బట్ వాట్ ఆర్ ద ఇమీడియట్ కాన్సిక్వెన్సెస్? డెవలప్మెంట్ ఓకే, బట్ డెవలప్మెంట్ అండర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. బికాజ్ సుప్రీంకోర్టు చెప్తుంది ఎవ్రీ వరల్డ్ ఈజ్ లుకింగ్. వరల్డ్ మౌత్ టాక్ ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. ఎంత డెవలప్ పెద్ద పెద్ద భవనాలు కట్టేసి మనమే లేకపోతే ఏం యూజ్ అన్నట్టు ద హోల్ టాపిక్. అక్కడ ఉండే ట్రైబల్స్ రైట్స్ పోతాయి, ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ జరుగుతుంది, అవసరమా అని. సో ఎంతకు కావాలో అంతే చూసుకోండి, ఫండ్స్ అంతా ఎందుకు అని. హౌ పెసా యాక్ట్ అంటే ఏంటండి? మనకు 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగింది. ఎందుకు? లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అండ్ అర్బన్ ఏరియాస్లో డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ జరగాలి అని. బట్ 1996లో ఎవాల్వ్ అయిన కాన్సెప్ట్ ఏంటి అంటే పెసా యాక్ట్, ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియా. ఏంటి అంటే అక్కడ ట్రైబల్ రిసైడ్ అయ్యే ఏరియాస్ కాబట్టి మీరు ఏమన్నా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరపాలి అని అనుకుంటే దట్టు ఒక ఫారెస్ట్ని డిగ్రేడ్ చేయడం, వాళ్ళకున్న రిసోర్సెస్ని తీసేసుకోవడం అలాంటివి ఏమైనా జరిగితే వాళ్ళ కన్సెంట్ ఉండాలి అని. సో చాలామంది కన్సెంట్ ఇవ్వలేదు అలాంటి ప్రాజెక్ట్స్కి. సో ఆటోమేటికలీ ఇట్ లెడ్ టు డెవలప్మెంట్, ఇట్ లెడ్ టు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సో హౌ పెసా యాక్ట్ హ్యాస్ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఇన్ ఇండియా. బికాజ్ ఇప్పుడు వీళ్ళకి వచ్చి మేము ఈ చెట్లను అరిగేస్తాం, ఇక్కడ మైన్స్ చూస్తాము, లోపల ఏమన్నా మినరల్స్ ఉన్నాయేమో అదంటే దే విల్ డెఫినెట్లీ డోంట్ యాక్సెప్ట్. బికాజ్ దే ట్రీట్ ట్రీ యాజ్ ఎ గాడ్. ఎన్విరాన్మెంట్ ఈజ్ ఒక సెరెనిటీ లాగా వాళ్ళకు. సో దే డోంట్ యాక్సెప్ట్. సో ఇండైరెక్ట్గా ఫారెస్ట్ ఏరియా క్లియర్ అవ్వదు కాబట్టి హౌ ఇట్ లెడ్ టు ప్రొటెక్షన్. సో వీళ్ళు ఇంకొంచెం డీటెయిల్డ్గా ఇచ్చారు చూసుకోండి. నేను ఇంపార్టెంట్ టాపిక్స్ ఎలా చదవాలి అని చెప్తున్నా. అపోజిషన్ టు వెయిట్ స్పీకర్. ఇప్పుడు ఓం బిర్లా ఇప్పుడు ప్రొటెంప్ట్ స్పీకర్ ప్రొటెంప్ట్ స్పీకర్ ఎవరో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు స్పీకర్ ఓం బిర్లా నుంచి వెళ్ళిపోయి కొత్త స్పీకర్ని ఎలెక్ట్ చేస్తున్నారు.
మనం స్పీకర్ గురించి ఆల్రెడీ మాట్లాడామండి. ఇండియా ఫిలిప్పైన్స్, మనకు బ్రహ్మోస్ మిసైల్ రష్యా నుంచి తీసుకున్నాం. ఇప్పుడు మనకు కూడా బ్రహ్మోస్ మిసైల్ ఎలా తయారు చేయాలో తెలుసు. ఇప్పుడు మన దగ్గర నుంచి ఫిలిప్పైన్స్ తీసుకుంటున్నారు. సో మన టైస్ అనేది స్ట్రాంగ్గా అవుతాయి. 18th లోక్సభ ఓట్ తీసుకున్నారు అని. సిబిఐ నీట్ గురించి ఇది కూడా అయిపోయింది. ఈ రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల కొంతమంది 11 ఇండియన్స్ స్ట్రక్ అయిపోయినారంట. మన ఎంబసీ కానీ మన అంబాసిడర్స్ ఎలా తీసుకొస్తారు వాళ్ళని అని. స్మాల్ థింగ్, ఇట్స్ నాట్ ఫర్ మీ. ఇది చదవండి, ఇట్స్ నాట్ స్మాల్ థింగ్, బట్ డెఫినెట్లీ ఐ నో అవర్ డిప్లొమాట్స్ విల్ మేక్ ష్యూర్. మ్యాటర్నిటీ లీవ్, ఇది ఇంపార్టెంట్ అండి. సరోగసీలో మనకు యాక్చువల్లీ మ్యాటర్నిటీ లీవ్ ఉంటుంది. ఫస్ట్ చైల్డ్కి ఎంత ఉంటుంది, సెకండ్ చైల్డ్కి కూడా మ్యాక్సిమం అంతే ఉంటుంది. బట్ థర్డ్ చైల్డ్, ఫోర్త్ చైల్డ్ వచ్చేసరికి లీవ్స్ అనేది కొంచెం తక్కువ ఇస్తారు. ఫస్ట్ 24 వీక్స్ ఇచ్చినంత ఇయర్. సో ఇప్పుడు చేంజ్ చేశారు. ఇప్పుడు సరోగట్ మదర్కి అయితే అదే ఎన్ని డేస్ ఇస్తారు, 180 days. అదే ఫాదర్కి అయితే 15 days. కానీ అది సరిపోదు, అలా ఎలా చేస్తారు. అదే థర్డ్ చైల్డ్కి అయితే 10 days ఇస్తారు. సో దే ఆర్ గోయింగ్ అగెయిన్స్ట్. నో, దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. సో మీరు ఒకసారి ఓపెన్ చేసి మ్యాటర్నిటీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, ఎలా ఎవాల్వ్ అయ్యింది, ఇట్ టేక్స్ టైం ఒకేసారి అన్నీ తెలుసుకోవాలంటే. బట్ కాన్సన్ట్రేట్, స్లోగా కన్సిస్టెంట్గా చదవండి, యూల్ అండర్స్టాండ్. మ్యాటర్నిటీ లీవ్ ఒక షార్ట్ వీడియో చూడండి సంసద్ టీవీలో. అండ్ ఇవన్నీ టాక్స్ అండి, స్టాక్స్ గురించి, ఫైనాన్స్ గురించి. టీ, ఇండియా రైజ్ ఇట్స్ వాల్యూమ్ ఆఫ్ టీ. గాజా ఇస్రాయల్ ఎప్పుడు ఉండే డ్యామేజే, ఎప్పుడు చేసేదే. లిథియం బ్యాటరీస్. వాట్ ఎల్స్? ఇండియా ఇంటూ సెమీఫైనల్స్. రోహిత్ శర్మ బాగా ఆడారంట. ఇంకో 2 matches ఇలా ఆడితే డెఫినెట్లీ విల్ విన్ అని ఐ హర్డ్. 92. దట్స్ ఆల్ అండి. If you have any doubts, please comment in the comment section. మ్యాథ్స్ అండ్ ఎబిలిటీ, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. ఒకసారి చూడండి. మ్యాథ్స్ సైన్స్ అయితే మన బ్రెయిన్, మ్యాథ్స్ అండ్ సైన్స్ రెండు కోఆర్డినేషన్తో వర్క్ చేస్తే ఎంత బ్రెయిన్ అనేది ఎవాల్వ్ అవుతుంది అని చెప్పారు. బికాజ్ సైన్స్ ఒకటి చదివినా నో యూస్, మ్యాథ్స్ ఒకటి చదివినా నో యూజ్. రెండు కంబైన్ చేస్తే దేర్ విల్ బీ గ్రేట్ చేంజెస్ అని. ఇవి జస్ట్ మీరు అంత డెప్త్ చదవాల్సిన అవసరం లేదండి. మనం అనలిటికల్గా ఒక టాపిక్, ఆ నీట్ స్కామ్ జరిగింది, ఎవరి వల్ల జరిగింది, పేపర్స్ లీక్ అయిపోవడం వల్ల, ఎక్కడ బీహార్లో లీక్ అయిపోయింది. సో మన మినిస్టర్ ఎవరు, ధర్మేంద్ర. బీహార్లో ఎవరున్నారు సీఎం, ఆయన ఏం ప్రొటెస్ట్ చేస్తున్నారు, రీసెంట్గా ఏ కమిటీ ఫామ్ అయింది, సిబిఐ ఎంటర్ అయ్యింది, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని అలా కొంచెం తెలుసుకుంటే చాలండి. దట్ నీడ్ నాట్ టు లోపలికి వెళ్ళి బీహార్లో ఎవరు లీక్ చేశారు, ఎందుకు లీక్ చేశారు, ఏ టైంకి లీక్ చేశారు, అంత అవసరం లేదు. సో ఇలా బేసిక్ థింగ్స్. శ్రీనగర్ వరల్డ్ క్రాఫ్ట్ సిటీ, సో అక్కడ ఉన్న క్రాఫ్ట్స్ ఏంటి అని ఒక ఓవర్వ్యూ గ్లాన్స్ ఇచ్చేస్తే చాలు. 10 year టైగర్ దొరికింది. టైగర్, ఎన్ని టైప్స్ ఆఫ్ టైగర్స్ ఉన్నాయి ఇండియాలో, ఓకే ఎనఫ్. రోజు కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్లీ వీ క్యాన్ క్లియర్ ఎనీ ఎగ్జామ్. థ్యాంక్ యూ.